హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఇది మా కొండల్లో దొరికే సమృద్ధిగా దొరికే కేవలం సంవత్సరంలో ఒకే ఒక్కసారి దొరికే అడవి ఉత్పత్తి అండి. ఇది కొండకందులు అన్నమాట. సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని చాలా రకాలుగా తినొచ్చు, ఉడకబెట్టి తినొచ్చు. ఈ గింజలను అయితే ఒలిసి వీటిని ఉడకబెట్టి తినొచ్చు, కూర వండుకొని తినొచ్చు, అలాగే వీటిని అగ్గిలో కాల్చి తినొచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఏ విధంగా తిన్నా కానీ. వీటిని కూర ఏ విధంగా తయారు చేస్తారు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. వీటిని ఉడకడానికి వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. మనకి ఎంత కావాలో, ఒకవేళ రసం కావాలి ఎక్కువగా కావాలని అంటే వాటర్ ఎక్కువ వేసుకోవాలా. వీటి జ్యూస్ కూడా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఇదండి పచ్చి కందులు అనమాట. ఇవి ఇప్పుడే ఉడికింది. చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే.